హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా కోడిగుడ్డు ములక్కాయ ఈరోజు మా ఇంట్లో నేను చేశాను. సో అది ఎలా చేశాను ఏంటన్నది నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాబ్బా. ఒకసారి చూసేయండి. సో ముందుగా అయితే నేను ఇక్కడ గుడ్లు అయితే 2 ఉడకపెట్టుకున్నానబ్బా. సో నేను ఇక్కడైతే కొన్ని ములక్కాయలు, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో అంటే ఇది నాకు 2 పూటలకు సరిపోతది. సో ఇక్కడొచ్చేసి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని ఇక్కడ వేరే ప్లేట్‌లో అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడైతే గుడ్లు కూడా ఉడికిపోయినాయి. సో అవి ఒలుచుకొని ఇక్కడైతే నేను ఘాట్లు పెట్టుకొని పసుపుతో అయితే రాస్తున్నానబ్బా. సో పసుపు రాసి కొంచెం నూనెలో వేపుకుంటే గనుక మంచి కలర్ అయితే వస్తదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే ఇలా చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ప్రాసెస్ అయితే ఇక్కడ నేను స్టవ్ వెలిగించి పాన్ అయితే పెట్టేశాను. దానిలో కొంచెం ఆయిల్ అయితే వేశాను. సో ఇక్కడ నాకు బాగా కలర్ అవసరం లేదు. లైట్‌గా కావాలని చెప్పేసి నేను వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే నూనెలో కొంచెం ఆయిల్ అయితే వేసానబ్బా. ఆయిల్ వేసి ఉల్లిపాయలు కూడా నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేపుకున్నాను. ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయన్నమాట. సో టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ములక్కాయలు కూడా వేసాను. సో ఇవి కూడా మగ్గాలన్నమాట. ఇంక అందుకని నేను ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇక్కడ మగ్గనిస్తున్నాను. సో ఇదిగోండి ఆల్మోస్ట్ నూనెలో మగ్గిపోయినాయి. సో ఇంక ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇక్కడైతే సరిపడినంత కారం, ఉప్పు, పసుపు అయితే నేను వేసేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను. ఉప్పు అయితే మీరు తగినంత వేయండి. నేను కొంచెం చిటికెడు పసుపు కూడా వేసి ఇక్కడ సరిపడినంత వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలుపుకున్నాను. సో ఇక్కడ కలుపుకున్నామట. సో ఈ కలుపుకున్నా కదా ఇంకా సరిపడినంత కొంచెం కూర ములక్కాయలు ములిగేదాకా నీళ్ళేసి నేను కూర అయితే ఉడకబెడుతున్నాను. సో కూర ఉడకడానికి టైం పడదబ్బా. ఇదిగో ఇలాంటి టైంలో ఇంకా చూడండి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా తీసి ఎగురుతుంది. వేపుకున్న గుడ్లు ఉన్నాయి కదా! సో అవి కూడా నేను ఇక్కడ వేసేసాను. సో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఉడికించుకుంటున్నాను అనమాట. అంటే కొంచెం వాటర్ ఉన్నాయి. ఇగురు కావాలని చెప్పేసి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ స్టేజ్‌లో నాకు ఎగురైతే కావాలని ఇక్కడ ఎగురు పెట్టేసుకున్నాను. సో లాస్ట్‌లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో కొత్తిమీర వేస్తే కూర టేస్ట్‌గా ఉండదు కదా! సో ఒకసారి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటానమాట. సో ఇదిగోండి మగ్గిపోయింది. సో ఇంక కూర అయితే రెడీ అయిపోయిందబ్బా. ఒకసారి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పండి. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 17 మందే ఉన్నారు. ఎప్పటి నుంచో జస్ట్ ఒకళ్ళైనా సబ్స్క్రైబ్ చేయండి గైస్. బై.